అప్పట్లో సమాజ మందిరాల్లోకి వెళ్ళి మోషే ఇచ్చిన గ్రంథం చదువుకునేవారు. ఇప్పుడు మనం దీంతో పని లేదు. ఎందుకు పని లేదంటే వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. హృదయం రూపాంతరం చెందబడింది కనుక మనం మోషే వెళ్ళినట్టు, అబ్రహాం వెళ్ళినట్టు, లేకపోతే ప్రతిదినం సమాజ మందిరాల్లోకి వెళ్ళి వాక్యం చదవక్కర్లేదు. ఆయన ఆజ్ఞలు, ఆయన త్రోవలు. దావీదు అంటున్నాడు, దేవా నీ వాక్యమును నా హృదయములో నేను ఉంచుకుని ఉన్నాను అంటాడు. అప్పుడు వీలు అవ్వలేదు పాత నిబంధనలో. నూతన నిబంధనలో ఆయన హృదయం ఆయన వాక్యం మన హృదయంలో ఉంది. కనుక శ్రమలు మంచిదే. శ్రమల ద్వారా మనకు మేలు. తద్వారా మనము దేవుని త్రోవలు విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో మనం